నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. కృష్ణా జిల్లా రాజకీయాలలో పెను సంచలనం రేపుతోంది మైలవరం టిక్కెట్. మైలవరం ఇప్పటికే వసంత కృష్ణప్రసాద్కి కన్ఫర్మ్ అవుతుంది. ఆయన టీడీపీ పార్టీలో జాయిన్ అవుతున్నారని చర్చ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా కొనసాగినటువంటి దేవినేని ఉమా పరిస్థితి ఏంటి? ఆయన ఎక్కడికి పంపిస్తారు? కొన్ని రోజులుగా పెనంలూరు పేరు వినిపించింది. పెనంలూరుకు పంపిస్తారా, లేకపోతే ఆయన ఇంకొక రకంగా ఏమన్నా పార్టీ వాడుకుంటుందా? టీడీపీలో వసంత కృష్ణప్రసాద్ జాయిన్ అయిన తర్వాత ఆ టిక్కెట్, మైలవరం టిక్కెట్ ఆయన కేటాయించిన తర్వాత, లేకపోతే కేటాయిస్తే ఉమా పరిస్థితి ఏంటి అనే దాని మీద చర్చ అంతా నడుస్తున్న నేపథ్యంలో దాదాపుగా ఒక క్లారిటీకే టీడీపీ అధిష్టానం వచ్చినట్టే కనబడుతుంది. ఆ క్లారిటీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు ఉన్నారు, లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుభాకర్ గారు. గోపి గారు వెల్కమ్. సుభాకర్ గారు వెల్కమ్. దేవినేని ఉమాని ఎక్కడ ప్లేస్ చేయబోతుందనేదే ప్రస్తుతానికి టీడీపీలో అంతర్గతంగా కీలకమైనటువంటి చర్చ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ. మాజీ మంత్రి, కీలకమైన నాయకుడు, టీడీపీలో సీనియర్ నాయకుల్లో ఈయన కూడా ఒకరు. వసంత కృష్ణప్రసాద్కి ఇస్తే ఈయన పెనంలూరు అని చర్చ జరుగుతూ ఉంది. దేవినేని ఉమా పరిస్థితి ఏంటి? ఎక్కడ ప్లాన్ చేయబోతున్నారు ఆయన్ని? ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ పార్టీ, అందున టీడీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు భవిష్యత్తు ఏమిటి అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా ప్రతి ఒక్కరిని గత కొన్ని నెలల నుంచి తొలుస్తున్న పరిస్థితి. అనూహ్య పరిణామాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చోటు చేసుకోవటం, అటు పార్థసారథి మాజీ మంత్రి, సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే తెలుగుదేశంలోకి రావటం, ఇటు వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలోకి అధికారికంగా జాయిన్ అవ్వటానికి ముందే అతను కార్యకర్తల మీటింగ్, వైసీపీ కార్యకర్తల సమావేశం పెట్టుకొని తన ఆంతరిక సమావేశంలో తన వ్యూస్ ఏంటో చెప్పటానికి ముందే మైలవరం ఇన్ఛార్జిగా వేరే ఒక వ్యక్తిని అక్కడ ప్రకటించటం. ఈ పరిణామాల మధ్య వసంత కృష్ణప్రసాద్కి దాదాపు మైలవరం టిక్కెట్ టీడీపీ అభ్యర్థిగా కన్ఫర్మేషన్ లభించినట్టు, తను యాక్షన్లోకి దిగమని సమాచారం అందింది అని మనకు విశ్వసనీయ సమాచారం. అలాగే గొల్లపూడిలో కృష్ణప్రసాద్కి సంబంధించిన తన కార్యాలయానికి వైసీపీ ఫ్లెక్సీలు, వైసీపీ జెండాలు తొలగించి దాన్ని పసుపు తోరణాలతో పసుపుమయం చేసే దిశగా వాళ్ళు వసంత కృష్ణప్రసాద్కి సంబంధించిన అంతకుముందు ఎన్నికల్లో వాడినటువంటి వ్యాన్, ఏదైతే ప్రచార వాహనం ఉందో దాన్ని ఆల్రెడీ పసుపు జెండాలతో, సైకిల్ పసుపు రంగుతో దాన్ని ప్రచార రథంగా సిద్ధం చేయడానికి అది ఆల్రెడీ రంగం సిద్ధమైంది ఆటోనగర్లో. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, మైలవరం సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఏదైతే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సీనియర్ నాయకులుగా ఉన్నారు. అయితే ఈ ఉమామహేశ్వరరావు విషయంలో మైలవరంలో ఆయన వర్గానికి సంబంధించి గతంలో ఆయనతో పనిచేసి దేవినేని రమణకి ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ తర్వాత రమణ అకాల మరణం తర్వాత ఉమాతో కలిసి ప్రయాణం చేసి కలిసి అధికారాన్ని పంచుకున్న వ్యక్తులు ఎవరైతే ఉమాకి సహచరులుగా, ఉమాకి మిత్రులుగా ఉన్నారో వారి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవటం, ప్రతి మండలంలో 2 గ్రూపులుగా ఏర్పడటం, ఒక గ్రూపు ఉమాకి మద్దతుగా, ఒక గ్రూపు ఉమాకి వ్యతిరేకంగా. టీడీపీ అధిష్టానం చేసిన పలు సర్వేల్లో ఉమాకి వ్యతిరేకంగా సర్వేల్లో నెగిటివిటీ ఉంది. అందుకోసం ఉమాని మైలవరం నుంచి ఇంక వేరే ఎక్కడికన్నా ప్లేస్ చేద్దాం అనేది కాసేపు నూజివీడని, కాసేపు పెనంలూరు అని, అట్లా రకరకాల ఊహాగానాల నడుమ మైలవరం టికెట్ అనేది దాదాపుగా కృష్ణప్రసాద్కి టీడీపీ అధిష్టానం మొగ్గు చూపినట్లు, దానికి ప్రధాన కారణం కేవలం మైలవరం మాత్రమే వసంత కృష్ణప్రసాద్ ప్రభావితం కాకుండా వసంత ఫ్యామిలీ నందిగామలో కూడా వైసీపీకి సంబంధించిన మొండితోక జగన్మోహన్ రావు కానీ, మొండితోక అరుణ్ కుమార్కి సంబంధించిన ఏదైతే అక్కడ ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారో వాళ్ళకి సంబంధించిన బలంగా ఉన్నటువంటి నాయకుల్ని నందిగాంలో దాదాపు ఒక 50% వైసీపీ పార్టీని ఖాళీ చేసే పనికి వసంత కృష్ణప్రసాద్ రంగం సిద్ధం చేసుకున్నట్టు, అట్లాగే జగ్గైపేట నియోజకవర్గంలో దాదాపు ఒక 4-5 వేల ఓట్ల ప్రభావం వసంత కృష్ణప్రసాద్ ద్వారా జగ్గైపేట నియోజకవర్గం, అట్లాగే ఒక 50% వైసీపీని ఖాళీ చేసే పనిలో నందిగాం నియోజకవర్గంలో. ఇక మైలవరం విషయం వచ్చేటప్పటికి 1-2 చోట్ల మినహా వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ
చంద్రబాబు నాయుడు గతంలో ఎప్పుడు కూడా విమర్శించకపోవటం, విమర్శించమన్నా నేను విమర్శించలేను నేను చంద్రబాబుని అని చెప్పేసి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ పలు సందర్భాల్లో గడిచిన 1-2 సంవత్సరాల్లో క్రితం కూడా వసంత కృష్ణప్రసాద్ అనున్నారు. అయితే ఈ క్యాడర్ కలిసే వ్యవహారంలో వసంత కృష్ణప్రసాద్ అయితే ఏంటి, దేవినేని ఉమామహేశ్వర అభ్యర్థికి ఏంటని ఐవీఆర్ఎస్ సర్వే కానీ రకరకాల సర్వేలని టీడీపీ పలు రకాల సర్వేలు చేపించిన దృష్ట్యా వసంత కృష్ణప్రసాద్ వైపే టీడీపీ అధిష్టానం మొగ్గు చూపుతుంది అనేది మనకు తెలుస్తుంది. వచ్చే సోమవారం అంటే 26వ తారీఖు వసంత కృష్ణప్రసాద్ మరియు పార్థసారథి ఇప్పటికే పార్టీ కార్యాలయాన్ని స్థాపించి ఆ పార్టీ మీటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఆయన నిన్న మొన్న పార్టీ కార్యకలాపాల్లో తెలుగుదేశం కార్యకలాపాల్లో పాల్పంచుకుంటూ ఉన్నారు. వీళ్ళ సమక్షంలో సోమవారం టీడీపీ జాతీయ కార్యాలయం మంగళగిరిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. రైట్. ఈ నేపథ్యంలో దేవినేని ఉమా మధ్యకాలంలో మాట్లాడుతూ ఇలాంటి చర్చలు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో నేను చచ్చిపోతే కూడా పసుపు కలర్నే లేకపోతే పసుపు జెండానే నా మీద కప్పాలి, లేకపోతే చివరి వరకు నా తుదిశ్వాస వరకు టీడీపీలోనే ఉంటాలాంటి సంకేతాలు ఇచ్చారు కదా. ఇప్పుడు ఒకవేళ ఆయన టికెట్ లేకపోతే నిజంగానే పార్టీ మారే అవకాశం ఏమన్నా ఉందనుకోవచ్చా? లేదు పార్టీలోనే ఉంటారు, పార్టీలో ఇంకొక పనికి ఏమన్నా టీడీపీ అధిష్టానం దేవినేని ఉమాని వాడుకునే అవకాశం ఉందా? మరి పెనమలూరు అభ్యర్థిత్వం విషయంలో ఏమన్నా పరిశీలించే అవకాశం ఉందా దేవినేని ఉమా విషయంలో? దేవినేని ఉమా ఏదైతే వ్యాఖ్యలు చేశారని ఇప్పుడు మీరు ఉదహరించారో అవి అక్షర సత్యాలే. అతను పూర్తి స్థాయి కమిట్మెంట్ ఉన్న పార్టీకి కమిట్మెంటు, పార్టీకి లాయల్గా, పార్టీకి విశ్వసనీయమైన, చంద్రబాబుకి అత్యంత ఇష్టమైన, చంద్రబాబుకి దగ్గరగా చంద్రబాబు మనసెరిగి మసులుకునే నాయకుడిగా అతనికి మంచి మార్కులే ఉన్నాయి. హీఈస్ వెరీ గుడ్ బుక్స్ ఇన్ చంద్రబాబు నాయుడు. అట్ ద సేమ్ టైం జిల్లాలో కానీ గతంలో కేసినేని నాని పార్టీలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమా వీళ్ళకి మధ్య పొసగకపోవటం, 2 గ్రూపులుగా ఏర్పడటం, పార్టీ అనేక ఆటుపోట్లు ఎదుర్కోవటం, క్యాడర్ డిస్టర్బ్ అవటం, ఎమ్మెల్యేలతో సఖ్యత లేకపోవటం, మంత్రికి ఎంపీకి సఖ్యత లేకపోవటం, అనేక కారణాల్లో గడిచిన 5 సంవత్సరాల్లో ఒక రకమైన అన్రెస్ట్లోకి ఏ ఒక్క ఎమ్మెల్యేకి మంత్రితో సరైన సంబంధాలు ఉండేవి కావు. అట్లాగే ఎంపీ వైఖరి కూడా మంత్రి ఉమాకి తలపోటు తెప్పించే పరిస్థితులు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఉమాకి ఎంపీ నానికి మధ్య కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు నలిగిపోయారని చెప్పొచ్చు. దాంట్లో నోటి దురుస్థానంతో ముక్కుసూటి అనే ముసుగులో ఉమా కంటే ఎంపీ కేసినేని నానికే ఎక్కువ పైచేయి సాధించారు చాలా సందర్భాల్లో అని చెప్పొచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగతంగా తను చంద్రబాబు నాయుడు అభిమాని, చంద్రబాబు నాయుడు సొంత మనిషి అయినప్పటికీ ఈ ప్రస్తుత ఎన్నికలో ప్రతి సీటు కూడా చాలా ప్రతిష్టాత్మకం. గెలుపు గుర్రాలను మాత్రమే రంగంలోకి దించాలి. దానికి పూర్తిస్థాయి సర్వే మీద ఆధారపడే వ్యవహారం. ఇక్కడ సానుభూతులకి, సొంత మనుషులకి, దయాదాక్షిణ్యాలకి తావు లేకుండా నిర్దయగా గెలిచే వాళ్ళకే ప్రతి టికెట్టు చాలా కీలకమైంది. గెలిచే వాళ్ళకే రంగంలోకి దింపే పరిస్థితి ఉంది అని చెప్పేసి మనకి లోకేష్ నుంచి ఏదైతే సీనియర్ లీడర్స్కి సంబంధించిన అతని వైఖరి, ఆ గెలవగలిగే వ్యవహారం ఉంటే తప్ప మొహమాటానికి పోయి చంద్రబాబు నాయుడు లాగా మెతక వైఖరి తీసుకునే పరిస్థితి, మొహమాటానికి పోయి పార్టీని నష్టపరిచే పరిస్థితుల్లో మన పార్టీ లేదు. అందరూ కష్టపడి కలిసి పనిచేయండి. పార్టీ బాధ్యతలు, ఎమ్మెల్సీ రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తాము అని చెప్పేసి నచ్చజెప్పే ప్రయత్నంలో భాగంగానే నాట్ ఓన్లీ మైలవరం, నాట్ ఓన్లీ ఉమ్మడి కృష్ణా జిల్లా, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాల్లో ఎవరికైతే పొత్తుల్లో టికెట్లు తక్కువో, ఎవరికైతే సీనియర్లుగా ఉన్నప్పటికీ కూడా జూనియర్లు తీసుకొచ్చి పెట్టినా సరే ఆ కొత్తదనము, ఆ వ్యతిరేకత లేకుండా గెలుపుకి అవకాశాలు ఉన్న మార్గాలని టీడీపీ పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల్లో ఈ టికెట్ల పంపిణీలో చాలా వినూత్నంగా, చాలా స్ట్రాటజీగా ముందుకెళ్తుందని మనకు తెలుస్తుంది. మరి పెనమలూరు పరిస్థితి ఏంటి? పెనమలూరులో ఏమన్నా దేవినేని ఉమా అభ్యర్థిత్వాన్ని ఏమైనా పరిశీలించే అవకాశం ఉందా? అక్కడ ఏమన్నా సర్వేలు జరిగాయా? అంటే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి కదా దేవినేని ఉమాకు సంబంధించి. పెనమలూరులో కూడా ఇప్పటి వరకు చాలా సర్వేలు జరిగాయి. పెనమలూరు స్టార్టింగ్లో ఏదైతే పార్థసారథి పెనమలూరు టికెట్ ఆశించారు, కాదు అది నూజివీడు అని చెప్పేసి అతని నూజివీడు పంపించడానికి పార్థసారథిని ఒప్పించడం జరిగింది. ఆయన నూజివీడులో పార్టీ కార్యాలయం కూడా ఓపెన్ చేసుకుని కార్యక్రమాలు మొదలుపెట్టారు. అయితే ఇక్కడ పెనమలూరు అనేది ప్రస్తుతం అది టీడీపీ అధిష్టానం ఒక రిజర్వ్ నియోజకవర్గం లాగా దాన్ని గుప్పిట్లో
ఎటువంటి లీకు ఇవ్వకుండా దాన్ని గుప్పిట్లో పెట్టి ఉంచి అది బయట వ్యక్తిని తీసుకొచ్చి పెడతారా, లేదా దేవినేని ఉమామహేశ్వరరావుని అవకాశం కల్పిస్తారా? లేదు, చంద్రబాబు నాయుడు కూడా ఒక ఆలోచన, వార్తలు అనమాట. ఏదేమైనప్పటికీ టీడీపీ అధిష్టానం పెనమలూరు విషయంలో చాలా స్పష్టంగా ఒక వైఖరితో ఉంది. ఆ వైఖరి ఏంటనేది ఇప్పటివరకు మనకి బయటపడిన అంశం. ఇవాళ వార్త ఘట్టంనేని ఆదిశేషగిరిరావు, ఎవరైతే సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ఉన్నాడో ఆయన కూడా అవకాశం ఉంది, నిన్న చంద్రబాబు నాయుడుని కలిశారనేది మనకి అందుతున్న సమాచారం. పెనమలూరు నుంచి ఆయన కూడా పరిశీలిస్తున్నట్టు అనేది వార్త వచ్చింది. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, అది అభ్యర్థిగా ఆదిశేషగిరిరావుని కన్ఫర్మ్ చేస్తారనే దానికైతే స్పష్టత లేదు. పెనమలూరు విషయంలో పర్టికులర్గా మైలవరంకి వచ్చిన స్పష్టత పెనమలూరుకి ఇంకా ఖచ్చితంగా రాలేదని చెప్పాలి. సో మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో దేవినేని ఉమకి టికెట్ లేనట్టే కనబడుతున్న ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అంతే అనుకోవచ్చా? ఒకవేళ ఉమాకి పెనమలూరు టికెట్ కన్ఫర్మ్ చేయాల్సిన పరిస్థితి అయితే దానికి ఇంత టైం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వాస్తవానికి మీడియా పరంగా కానీ వేరే ఇతరత్ర మైలవరం విషయంలో ఏదైతే దేవినేని దేవినేని ఉమాకి కాదు అనుకున్నప్పుడు పెనమలూరు ఇచ్చే వ్యవహారంలో వాళ్ళిద్దరి మధ్య రాజీ కూర్చే వ్యవహారంలో ఇప్పటికే చర్యలు తీసుకునేవాళ్ళు. కానీ ఆ పరిస్థితి లేదు అంటే దాదాపు ఉమా పార్టీ కార్యకలాపాలకు తప్ప ప్రత్యక్ష ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్పాలి. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.